బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు లా అప్డేట్స్ ఎలాంటివి పోస్ట్ చేసినా మీ దగ్గరికి వెంటనే అయితే రీచ్ అయిపోతాయి. సో ప్రీవియస్ వీడియోలో మీకు యూజీసీ నెట్ అంటే ఏంటి, ఏపీ సెట్ ఏంటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు క్లుప్తంగా అలాగే చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా అయితే నేను చెప్పాను. సో దానికి సంబంధించి కంటిన్యూషన్ వీడియో ఇది. అంటే దానిలో మీకు వాట్ ఈజ్ వాట్, అసలు వాటి పర్పస్ ఏంటి, అంటే నెట్ రాస్తే ఉపయోగాలు ఏంటి, సెట్ రాస్తే ఉపయోగాలు ఏంటి అనేది మీకు నేను అక్కడ చెప్పాను. అంటే జేఆర్ఎఫ్ అంటే ఏంటి, ఎస్ఆర్ఎఫ్ అంటే ఏంటి, అవన్నీ కూడా మీకు అక్కడ డిస్కస్ చేశాను. ఈరోజు వీడియోలో మీకు సిలబస్ గురించి చెప్పబోతున్నాను. అంటే మనకి ఏ విధంగా సిలబస్ ఉంటుంది, సెట్కి కానివ్వండి, నెట్కి కానివ్వండి, సో ఏంటి అనేది మీకు ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఏపీ సెట్ అయినా, యూజీసీ నెట్ అయినా, అండ్ ఇంకొకటి ఆర్ సెట్ అయినా సరే, సో మనకి ఈ మూడు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు క్లుప్తంగా ఆర్ సెట్ అంటే కూడా ఏంటో చెప్పేస్తాను. ఆర్ సెట్ ఏంటంటే మనకి రీసెర్చ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్. అది దానిలో మనం ఎందుకు రాస్తామంటే అది మనకి పిహెచ్డికి జస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఎలాంటి స్టైఫండ్స్ అవేమీ రావు. ఆర్ సెట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది, యూనివర్సిటీస్ కొన్ని ఇస్తారు. సో దానిలో సెలెక్ట్ అయితే మనకి ఒక ర్యాంక్ అలోకేట్ చేసేసి మనకి ఎక్కడైతే మనం సీట్ కావాలనుకుంటున్నామో అక్కడైతే ఇస్తారు. సో అది మీకు ఆర్ సెట్కి సంబంధించి. అలాగే మీకు సిలబస్ వచ్చేసరికి ఆర్ సెట్కి, ఏపీ సెట్కి, యూజీసీ నెట్కి ఈ మూడిట్లకి కూడా సేమ్ సిలబస్. బట్ వేరియేషన్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అనేది డిఫరెంట్ అనమాట. ఆర్ సెట్ ఈజ్ క్వైట్ ఈజీ అని చెప్పుకోవచ్చు. ఏపీ సెట్ అండ్ యూజీసీ నెట్ వచ్చేసి డిఫికల్ట్. ఏపీ సెట్ ఈజ్ డిఫికల్ట్ అండ్ యూజీసీ నెట్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే మూడిట్లకి కంబైన్గా సేమ్ సిలబస్ కాబట్టి మీకు ఇప్పుడు నేను సిలబస్ చెప్తాను. అండ్ ఈ ఎగ్జామ్ మనకు వచ్చేసి ఈ మూడిట్లో ఏదైనా సరే మనకి టూ పేపర్స్ ఉంటుంది. జనరల్ పేపర్, స్పెసిఫిక్ పేపర్. జనరల్ పేపర్ వచ్చేసి అందరికీ సేమ్ ఉంటుంది. ఏపీ సెట్లో మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఎంతమంది రాస్తారనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఏపీ సెట్లో ఒక 30 బ్రాంచులు ఉంటే యూజీసీ నెట్లో మనకి ఒక 100 బ్రాంచులు ఉంటాయి అన్నమాట. సో అది బట్ సిలబస్ ఈజ్ ది సేమ్. సో జనరల్ పేపర్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్. అంటే ఎవరైతే ఉంటారో ఏ పేపర్ అంటే లా బ్యాక్గ్రౌండ్ కాదు. సో ఎవరైనా సరే మనకి ఏ బ్రాంచ్ నుంచి వచ్చిన, అంటే బీటెక్ అయినవ్వండి, ఏదైనా సరే ఈ యొక్క సెట్ అండ్ నెట్ రాసే వాళ్ళకి అందరికీ కూడా జనరల్ పేపర్ సేమ్ ఉంటుంది. స్పెషల్ పేపర్ వచ్చేసి వాళ్ళు ఏదైతే చదువుతున్నారో అది ఉంటుంది. సో జనరల్ పేపర్ వచ్చేసరికి మనకి ఇది 2019కి ముందు ఒక ప్యాటర్న్ ఉండేది. సో 2019 తర్వాత నుంచి మారింది. సో మనకి అంతకుముందు ప్యాటర్న్ అవసరం లేదు, ప్రజెంట్ ఇప్పుడు మారిందే మనకి కావాలి. కాబట్టి జనరల్ పేపర్ వచ్చేసరికి మనకి 100 మార్క్స్కి ఉంటుంది. స్పెషల్ పేపర్ వచ్చేసరికి 200 మార్క్స్కి ఉంటుంది. అంటే టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే 300 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. 100 మార్క్స్ ఫర్ జనరల్ పేపర్ అండ్ 200 మార్క్స్ ఫర్ స్పెషల్ పేపర్. సో ఈ 100 మార్క్స్ వచ్చేసరికి ఎలా వస్తాయంటే మనకి 50 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. దీనిలో 100 క్వశ్చన్స్. అంటే జనరల్ పేపర్ క్యారీస్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో జనరల్ పేపర్ ఈజ్ హ్యావింగ్ 50 క్వశ్చన్స్ అండ్ స్పెసిఫిక్ పేపర్ ఈజ్ హ్యావింగ్ 100 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి మనకి ఫైనల్గా జనరల్ అండ్ స్పెసిఫిక్ పేపర్ కలిపినప్పుడు మనకి టోటల్ 300 అయితే అవుతుంది. సో దిస్ ఇస్ ద షెడ్యూల్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. అలాగే సెపరేట్గా పేపర్ 1 ఒకసారి, పేపర్ 2 ఒకసారి రాస్తామా అంటే కాదు, ఒకటేసారి మనకి జనరల్ అండ్ స్పెషల్ ఇచ్చేస్తారు. ఏదైనా మనం రాసుకోవచ్చు ఎప్పుడైనా. బట్ అల్టిమేట్గా ఏంటి అంటే రెండు కలిపి మనం 3 అవర్స్లో అయితే అవగొట్టాలి. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. అండ్ ఇంకోటి ఆన్లైన్, ఆఫ్లైన్ అంటే ఏపీ సెట్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ ఆఫ్లైనే రాయడం జరిగింది. అండ్ యూజీసీ నెట్ వచ్చేసి ఆన్లైనే జరుగుతుంది మ్యాక్సిమం. ఫర్ ది ఫస్ట్ టైం యూజీసీ నెట్ జూన్ 2024 వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేయడం జరిగింది. దట్టు ఎన్టీఏ ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈసారి మనకి మళ్ళీ ఆన్లైన్ మోడ్లో ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 4th లోపు అయితే కనుక మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇష్యూ చేయడం జరిగింది నోటీస్ అయితే. సో ఇది అన్నమాట మనకి స్ట్రక్చర్ అంతా కూడా. ఇప్పుడు మీకు నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జనరల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత స్పెషల్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ జనరల్ పేపర్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ బ్రాంచెస్ అండ్ స్పెషల్ ఫర్ ఓన్లీ లా. ఫస్ట్ మీకు నేను జనరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
దీనిలో మనకి మొత్తం కూడా 10 యూనిట్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 1 అనమాట. దీని సబ్జెక్ట్ మనం ఏమని పిలుస్తాము అంటే జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని అయితే పిలుస్తాము. సో దీనిలో మనకి పేపర్ 1 అంటాము. దీనిలో మనకి టోటల్ వచ్చేసి 10 యూనిట్స్ అయితే ఉంటాయి. సో ఈ 10 యూనిట్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈచ్ యూనిట్ నుంచి కూడా మనకి వాళ్ళు ఈక్వల్గానే 10 యూనిట్స్ బ్యాలెన్స్ చేసి అయితే కనుక మనకి 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో యూనిట్ 1 వచ్చేసి మనకి టీచింగ్ యాప్టిట్యూడ్. సో టీచింగ్ యాప్టిట్యూడ్లో సంబంధించి మళ్ళీ దానిలో సబ్ బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. అంటే దానిలో మనకి సిలబస్ అనేది మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు సిలబస్ అంతా చెప్పాక. సో ఆ సిలబస్ మీరు అనేది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే కనుక దాన్ని ఓరియంటెడ్గా చదువుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఈచ్ యూనిట్ కింద ఏమేమి ఉన్నది అనేది చెప్పను, నేను ఒక యూనిట్ అనేది ఏంటి అనేది చెప్తాను. సో యూనిట్ 1లో వచ్చేసరికి టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే మనం పిల్లల ఎమోషన్స్ని ఎలా చేస్తాము అంటే దిస్ ఈజ్ అబౌట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా. అంటే యూజీసీ నెట్లో మనకి జేఆర్ఎఫ్ అలాంగ్ విత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నప్పటికీ కూడా టీచింగ్ యాప్టిట్యూడ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఏ విధంగా టీచింగ్ ఉంటుంది, ఎలా ఉంటుంది, సో పిల్లల యొక్క ఇది ఎలా ఉంటుంది, సో ఏ విధాలుగా మనకి మెథడ్స్ టీచింగ్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి యూనిట్ 1లో కవర్ చేస్తారు. తర్వాత రీసెర్చ్ యాప్టిట్యూడ్ యూనిట్ 2. సో ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ ఉంటాయి. ఏ రీసెర్చ్లో ఎలాంటి యూజ్ ఉంటుంది అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి మనకి కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ నుంచి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈజీగా ప్యాసేజ్ నుంచి వెంటనే ఇచ్చేయరు, కొంచెం దానిలో ఇడియమ్స్ అడగడం కానీ ఫ్రేజెస్ కానీ అలా అడుగుతారు. బట్ 2-3 క్వశ్చన్స్ డైరెక్ట్ కూడా ఉంటాయి. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసి కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ టైప్స్ వెర్బల్ అని నాన్ వెర్బల్ అని ఇలా ఉంటాయి కదా. సో అది కమ్యూనికేషన్కి సంబంధించి 4th యూనిట్. 5th వచ్చేసరికి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. అంటే మనకి కొన్ని లెటర్స్ ఇవ్వడాలా, సిరీస్ అడగడాలి, నెక్స్ట్ లెటర్ అడగడం, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకి యూనిట్ 5లో అయితే వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 6 లాజికల్ రీజనింగ్ అంటే వెన్ డయాగ్రామ్స్ కానీ కొన్ని పై చార్ట్స్ కానీ, సో ఇట్లా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట వెరైటీస్. అవన్నీ కూడా మళ్ళీ దానికి సబ్ చాప్టర్స్ మనకి ఒక 7-8 అలా ఉంటాయి, అవి కూడా చూసుకోండి. తర్వాత వచ్చేసరికి మీకు యూనిట్ 7 వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. మనకి జనరల్ పేపర్లో కాస్త డిఫికల్ట్ అనేది అయితే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పుకోవచ్చు. అది నెక్స్ట్ అంటే కొన్ని పై చార్ట్స్ కానీ టేబుల్ చార్ట్స్ ఇలా అడిగి దాని నుంచి క్యాలిక్యులేషన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ యూనిట్ 8 వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే మన కంప్యూటర్ గురించి, ఇంటర్నెట్ గురించి క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి యూనిట్ 8లో. అండ్ యూనిట్ 9 వచ్చేసరికి మీకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇందులో మీకు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కానివ్వండి, సో ఏ విధంగా ఉంది, పొల్యూషన్కి సంబంధించి ఇలా మీకు కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి, అవి సిలబస్లో చూసుకోవాలి. నెక్స్ట్ 10th యూనిట్కి వచ్చేసరికి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఏ విధంగా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉండేది, ఇప్పుడు దీనికి సంబంధించి మనకి రీసెంట్గా అంటే చాలా వరకు టెక్సస్ అని ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి మీకు జనరల్ పేపర్లోకి అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం లా పేపర్కి అయితే వెళ్ళాలి. సో ఈ జనరల్ పేపర్ మీకు ఎవరైతే ఇప్పుడు చూస్తున్నా వాళ్ళ జనరల్గా అందరికీ కూడా అప్లై అవుతుంది. సో ఇది ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు లా వచ్చేసరికి నేను స్పెషల్ లా కాబట్టి లా పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో దీనిలో కూడా మనకి 10 చాప్టర్సే అయితే ఉంటాయి. అంటే ఎలా అయితే మనకి జనరల్ పేపర్లో ఉంటుందో సో దీనిలో కూడా 10 పేపర్స్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు క్రోమ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఏపీ సెట్ వెబ్సైట్ చూస్తే అక్కడ సిలబస్ అనేది మీకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ జనరల్ పేపర్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు స్పెషలైజేషన్స్కి వెళ్తే ఎవరి బ్రాంచ్ వాళ్ళకి ఉంటుంది. లా మాత్రం 14లో ఉంటుంది అనమాట. లా వాళ్ళకి వచ్చేసరికి మీరు సో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే కనుక స్పెషల్ పేపర్ ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ పేపర్ సిలబస్ అనేది చెక్ చేయాలి. సో లా పేపర్లో వచ్చేసరికి కూడా మనకి 10 యూనిట్స్ అయితే ఉంటాయి. సో సబ్జెక్ట్స్ ఏంటంటే ఒక యూనిట్ సబ్జెక్ట్ ఏ ఉంటుందంటే లేదు. సో కొన్ని కంబైన్గా కూడా మనకు ఒక్కొక్క యూనిట్లు ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ యూనిట్ వచ్చేసి జూరిస్ప్రుడెన్స్. సో ఈ జూరిస్ప్రుడెన్స్ అనేది మనకి చాలా రోల్ అనేది ప్లే చేస్తుంది. సో 10 యూనిట్స్ అనుకుంటే మీరు ఈచ్ దాని నుంచి కూడా మీరు 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసిన మీకు సిలబస్ అనేది 10 క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 10, 20, 30 అంటే ఈచ్ యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ మనకి రావచ్చు.
అంటే ఖచ్చితంగా 10 ఇవ్వాలి దీని నుంచి అని ఉండదు, ఒక్కొక్కసారి అటు ఇటు కూడా అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ జ్యూరిస్ప్రుడెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, బార్ ఎగ్జామ్కి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇందులో మళ్ళీ లా మాత్రం డెఫినెట్గా జనరల్ లా అయినా సరే ఒక్కొక్క యూనిట్ కింద ఒక చోట 7, 6, 8 అలా ఉంటాయి, కానీ లా పేపర్ మాత్రం మనకి 10 యూనిట్స్, అలాగే మళ్ళీ ఈచ్ యూనిట్ కింద మళ్ళీ 10 సబ్ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ జ్యూరిస్ప్రుడెన్స్ యూనిట్ 1లో ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2లో మనకి కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా కలిపి అయితే కంబైన్డ్గా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3లో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అండ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ఒకటి కలిపి ఉంటుంది థర్డ్ యూనిట్లో. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకి లా ఆఫ్ క్రైమ్స్. సో లా ఆఫ్ క్రైమ్స్ అంటే ఐపీసీ. ఇప్పుడు మరి మనకి ఐపీసీకి సంబంధించి ఇప్పుడు మొన్న అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కంటిన్యూ చేస్తే పాత ఐపీసీ నుంచే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో మనకి భారతీయ న్యాయ సంహిత నుంచి ఇస్తారు, ఎందుకంటే చేంజ్ అయింది కాబట్టి. లా ఆఫ్ క్రైమ్స్ ఐపీసీ ఉంటుంది ఇప్పుడు రాసేవాళ్ళు. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్కి అయితే డెఫినెట్గా భారతీయ న్యాయ సంహిత నుంచే ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి మీకు లా ఆఫ్ టార్ట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. సో టార్ట్స్ కంబైన్డ్గానే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మనం చదువుకున్నాం కాబట్టి సో ఇది ఒక యూనిట్. నెక్స్ట్ యూనిట్ 6లో మీకు కమర్షియల్ లా. సో ఈ కమర్షియల్ లాకి సంబంధించి మీకు మళ్ళీ దానిలోనే కాంట్రాక్ట్స్ కానివ్వండి, అంటే కాంట్రాక్ట్స్ మనకి జనరల్ అయినా స్పెషల్ అయిన కాంట్రాక్ట్స్, అలాగే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, కంపెనీ లా. సో ఇవన్నీ కూడా మీకు కమర్షియల్ లా కిందకే వచ్చేస్తాయి. అంటే కమర్షియల్ లాలోనే మనకి 4-5 యాక్ట్లు ఇక్కడే వచ్చేస్తాయి అనమాట. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, అలాగే మళ్ళీ మనకి కంపెనీకి లాకి సంబంధించిన మళ్ళీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇలా మనకి మొత్తానికి ఒక 5 యాక్ట్స్ ఇందులోనే ఉంటుంది. సో దీనిలో మనకి కొంచెం ఎక్కువ ఉన్న యూనిట్ ఏదంటే యూనిట్ 6 అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్ 7 ఫ్యామిలీ లా అయితే ఉంటుంది. సో ఈ ఫ్యామిలీ లాలో మనకి అడాప్షన్, మెయింటెనెన్స్ ఉంటుంది, సక్సెషన్ ఉంటుంది. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ అడాప్షన్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇవన్నీ కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది యూనిట్ 7లో. నెక్స్ట్ యూనిట్ 8 వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ లా. దీనిలో కూడా మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించినవి, హ్యూమన్ రైట్స్ సంబంధించిన కంబైన్డ్గా ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ 9 వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా. అంటే ఐటీ యాక్ట్ అండ్ ఐపీఆర్, ఈ రెండు కూడా యూనిట్ 9లో ఇవ్వడం జరిగింది. తర్వాత యూనిట్ 10లో ఇంకా కంపారిటివ్ పబ్లిక్ లా అండ్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అనమాట. మనకి ఏ విధంగా జరుగుతుంది పరిపాలన, ఇదంతా కూడా రూల్ ఆఫ్ లా, సెపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే కాన్స్టిట్యూషన్ నుంచి మళ్ళీ కొన్ని ప్రొవిజన్స్ అయితే కనుక యూనిట్ 10లో కూడా మనకి రిపీట్ అవుతాయి, ఇంకా ఎక్స్ట్రా ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఈ 10 యూనిట్స్ మనకి స్పెషల్ పేపర్లో అయితే ఉండడం జరిగింది. సో ఇది మీకు సిలబస్ సంబంధించి. ఇప్పటికే మనకి లెంగ్తీ అవుతుంది వీడియో. మీకు నెక్స్ట్ వీడియోలో మనకి ఏపీ సెట్ ద్వారా క్వాలిఫై అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే శాలరీ ఎలా ఉంటుంది, అంటే ఎలా చేయగలుగుతాము, నెట్కి సంబంధించి ఏంటి అనేది డిఫరెన్స్ కంపేర్ చేసుకుంటూ యూజెస్ ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు మొత్తం అంతా చూసినట్లయితే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మీకు ఇంకేం కావాలనుకుంటున్నారని కమెంట్స్లో షేర్ చేస్తే నేను వాటిపైన వీడియోస్ చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ and keep subscribing to our channel. Like, share, comment and subscribe. Thank you for watching. Bye bye.